కామెడీ పోతున్నాను. వాడు కూర్చున్న నించున్నట్టే ఉంది నాకైతే. అనకమ్మా ఇది మరీ అన్యాయం. అవునమ్మా, మేమంతా అన్యాయమే చేస్తాం ఎప్పుడు. వాటర్ కానికి పెళ్లి కొడుకులాగా తయారైపోతారా? ఫస్ట్ టైం వీడు నాకు చీర తెచ్చాడు అంతే. ఫస్ట్ టైం చీర తెచ్చాడు అంతే అంతే. కొత్త పంచి ఉంది కదా కన్ను, పట్టుది ఎందుకు కట్టుకోలే? గ్రీన్ ఎందుకు కట్టుకున్నావు? గ్రీన్ సారీ కట్టుకున్నాను. నిజం చెప్తున్నానా? ఉన్న సెంట్ అంతా కొట్టేసుకున్నవారా? అసలు నోట్లో పెట్టుకుని నేను అన్నాను, మా అమ్మేమో నీకే అలా నాకు తీయగా ఉందంటే మా నాన్న తిన్నారు, నీ బొరకాయ కాయలన్నీ పొలగా ఉన్నాయి. సెంట్ బాయ్, సెంట్ బాయ్. అందంగా కనిపించాలంటే తినేది ముంగడి పెట్టి తినొద్దంటే ఎట్లా ఊరుకుంటారు? ఆ ప్రేమ అభిమానాలన్నీ ఎప్పుడు అక్కకే. అమ్మ బొబ్బట్లు చేస్తుంది మంచిగా, బావ పచ్చడి చేస్తాడు. మన ఆనవాయితీ పరంపర అట్లా కొనసాగుతుంటుంది. సో అందరికి ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. పరాభవ నామ సంవత్సరం. ఈ సంవత్సరం అందరికి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గుడ్ మార్నింగ్, హ్యాపీ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు. నాకు అనరాదురా మరి. అనరాదా? సేమ్ టు యు అనండి. ఎక్కడికి పోతున్నాను? వాటర్ కానికి పెళ్లి కొడుకులాగా తయారైపోతారా? కొత్త బట్టలు అప్పుడే వేసుకోండి. వాళ్ళ ఆవిడ వాడిని రోజు నిత్య పెళ్లి కొడుకులాగా చూడాలనుకుంటుంది. అవునా? కనిపించాలంటే ఏమంటే నువ్వు వీలు కావుగా. అనకమ్మా. సో ఇదన్నమాట. ఇది ఎన్నో ఉగాదిరా నువ్వు మాతో కలిసి చేసుకోవడం? 4 యాక్చువల్లీ ఫస్ట్ 5 ఫస్ట్ ఉగాదికి నువ్వు అమర్, నేను అమర్ వచ్చాం. నాకు ఒక చీర తీసుకొచ్చాడండి, యాష్ కలర్ కి మంచి మెరూన్ కలర్ బార్డర్ లో. వీడు తెచ్చిన చీర నాకు చాలా నచ్చింది. నేను కట్టుకొని ఈటీవీ షూట్ కూడా చేశాను కదా. ఫస్ట్ టైం వీడు నాకు చీర తెచ్చాడు అంతే. ఫస్ట్ టైం చీర తెచ్చాడు అంతే అంతే. పెళ్లికి చీర పెట్టొద్దారా మరి? నా ప్రేమ అభిమానాలన్నీ ఎప్పుడు అక్కకే. కాదు, మంచి చూసుకుంటాడు. పెట్టకుండానే మంచిగా మాట్లాడుతావురా నువ్వు. అట్లా చూసుకునే తమ్ముడని ఉండాలి కదే. అవునులే కానీ మంచిగా చూసుకుంటాడు. ఏం కావాలన్నా నన్ను మంచిగా అడుగుతాడు కదరా, చాలా డిమాండింగ్. సో ఈరోజు అమ్మ బొబ్బట్లు చేస్తుంది మంచిగా, బావ పచ్చడి చేస్తాడు. మన ఆనవాయితీ పరంపర అట్లా కొనసాగుతుంటే నువ్వు వెళ్ళి వాటర్ క్యాన్ తీసుకొచ్చేసి రెడీ చేస్తే పచ్చడి చేద్దాం. ఇక్కడ ఎవరు చేస్తారు? అమ్మనా నాన్న? అమ్మ చేసింది ఆల్రెడీ పచ్చడి. మీరు గట్టిగా ఉంటుందా పలుచుకుంటుందా? నార్మల్ గా పచ్చడిలాగా ఉంటది. స్పూన్ తో తింటారా తాగుతారా? స్పూన్ తో తినాలి. నాకు పొల్లగా తగిలింది. బెల్లం ఎక్కువ వేయలేదు అసలు నోట్లో పెట్టుకుని నేను అన్నాను, మా అమ్మేమో నీకే అలా తగిలింది నాకు తీయగా ఉందంటే మా నాన్న తిన్నారు, నీ బొరకాయ కాయలన్నీ పొలగా ఉన్నాయి. అందరికి అదే తగిలింది. అది తుచ్ క్యాన్సిల్. ఇక్కడ ఇది పెద్దిల్లు పెద్ద ఆవిడ ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడ ఏ టేస్ట్ తగిలితే అది మన ఉగాది పచ్చడి. ఈ సంవత్సరం అలా ఉంటది. మీరు శనగపిండి తోటి భక్ష్యాలు చేస్తారు. శనగపిండితో కాదు, నార్మల్ బొబ్బట్లు ఎలా చేస్తారు అలా చేస్తారు. మైదా పిండితోనే, లేదంటే గోధుమ పిండి. ఓ నూనెలా గోలిస్తారు. అది కాదమ్మా, పూర్ణం పెట్టి ఇలా దేవుడు చేస్తారు కదా, కాలుస్తారు. మనం చపాతీలో సూపర్ స్నాక్ చేసామంటే నాకు కొంచెం కూడా ఉంచలేదేందిరా? ఉంచలేదా అస్సలు? ఈ మనమడికి ఇంత పప్పు ఉంచింది, ఆడ రాగానే ఆడికి ఇట్లా పెట్టేసింది. ఇద్దరు కలిసి ఏమేమి చేసిరంట. నువ్వు కొంచెం పచ్చ అది స్వీటు ఇగో దీనికి కొంచెం ఇచ్చిన, ఇంకో కొంచెం ఉంది. నా కొడుకు ఇష్టం కదా, రాగానే తీసుకెళ్ళింది. నేను టేస్ట్ కూడా చూడలేదు, మా నాన్న తినేసారు మొత్తం. వీళ్ళిద్దరు కలిసి వంటలు చేస్తున్నారు. ఆడుందిరా ఏవేవో వెతుకుతున్నావు, అందులో స్వీట్ తినంటే ఇదేనా అన్నాడు. అదేరా అన్న తినేసిండు. అమ్మా మా ఆయన తోరణాలు కడుతున్నా, ఇంకా పచ్చడికి రెడీ చేయాలి. మళ్ళీ కలుద్దాం. వీడు ఇంత హైట్ పెరిగిండు, కట్టించొచ్చు కదా. నువ్వు ఎక్కి ఎందుకు కడుతున్నావు? కొత్త పంచి ఉంది కదా కన్ను, పట్టుది ఎందుకు కట్టుకోలే? గ్రీన్ ఎందుకు కట్టుకున్నావు? నిజం చెప్తున్నానా? ఉన్న సెంట్ అంతా కొట్టేసుకున్నవారా? అసలు ఎంత స్మెల్! వాడి రూమ్ అంతా అదే వాసన వస్తుంది. మా ఆయన ఏమో వాడికి ఎప్పుడు గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు ఆ సెంట్ అన్నీ. ఎంత కొట్టుకున్నాడు కన్ను. సెంట్ బాయ్. వెరీ నువ్వు కూడా దా, నీకు కుర్తా ఇస్తా అందరికి. చైతు నీకు కూడా ఇస్తారా కుర్తా? ఏ సాయి హాయ్, ఎప్పుడొచ్చావురా? హాయ్ సాయి.
ఒరే ముగ్గులు ఎలా ఉన్నాయిరా? నేను అక్కడ అన్ని రెడీ పెడతా, పచ్చడికి వచ్చేస్తావా? మరగొట్టుంటే ఇప్పుడు ఎవరైనా కానీ వాడిని ఇప్పుడు తిడితే అలిగితాడు, అసలు మాట కూడా మాట్లాడు. ఓహో, మేము అలిగినాం అనుకో అప్పటి నుండి మమ్మల్ని కూడా తిట్టాం అనమాట. వాడు కూర్చున్న నించున్నట్టే ఉంది నాకైతే. కుండకి బొట్లు పెట్టి మంచిగా పువ్వులు చుట్టి నువ్వే లేచి తీసుకోవచ్చు కదరా, అన్ని వాడు చేయాలి నీకు. వాడు కింద పడేసిన దానికి నువ్వు కవర్ ఇస్తే అప్పుడు తీసి ఆ కవర్లు వేస్తాడు అక్కను. ఇది నీ టీషర్ట్ చూపించి బేటా, అది వెనక్కి వేసుకుంటారేమోరా. ముందుకేనా? ఇగో ఇది తింటావా క్యాండీ? ఆమ్లా క్యాండీ టేక్. మొత్తమా తినాలి, గుడ్డు. నీకు లంచ్ చేసిన తర్వాత స్వీట్ క్రేవింగ్ వచ్చింది. ఏం చేస్తున్నావు ధ్రువులు? నేను తీసేస్తా జరువు, నువ్వు ఇంకా కంపు కంపు చేస్తున్నావాడా. యశుది డ్రెస్ నేనే ఐరన్ చేసి ఫోల్డ్ చేస్తున్నా. ఏందో ఎన్ని డ్రెస్సులు కొనిస్తా అంటే, ఏ షాప్కి వెళ్ళినా సరే 1-2 డ్రెస్సులు కొనిస్తా. తెచ్చినప్పుడే అండి అంతే, ఒకసారి వేసుకుంటే తిరుపతి ఉండియే. ఈసారి వెళ్ళి ఇంట్లో ఉన్నాయన్నీ నేనే సర్దుతా. అసలు అన్ని బట్టలు ఎక్కడ పెడుతుందో ఏం చేస్తుందో అర్థమే అవ్వట్లే. ఇంకో విషయం ఏం తెలుసా, ఈ వీడియో తీస్తుంది వేసే, అది ఏం చేయలేదు కాబట్టి లాగా అంతే. రాదు అంటే ఏది రాదు, వస్తుందంటే అన్నీ వస్తాయి కదా ధ్రువ్. సింక్ చూడు ఎట్లా వచ్చేసిందో. ఇప్పుడు నువ్వు కొడతా, నేను కొట్టాలా బుజ్జి? దీని జుట్టు నేను ఏ జుట్టు అనుకున్నాను, అది బీకి చూడు ఎట్లుంటో తెలుస్తుంది. శివం వస్తుంది ఇంకా. పీకమంట చూద్దాం. వద్దులే, నడవండి ఇక. కొంచెం ఉంచాలి, జుట్టు లేకుండా కొబ్బరికాయ కొట్టకూడదంట. నేను వాష్ చేస్తాను. మమ్మీ పప్ప అంటూ ఉంటాను, మీకు తెలుసు కదండి, బాపట్లలో ఉంటారు, యూరోప్లో కలిసారు కదా. పండక్కి నాకు యశుకి ఇద్దరికి స్వీట్స్ పంపించారు. ఆగండి అందరం కలిసి తిందామని మా అత్తమ్మకి ఇస్తే లోపలికి వెళ్ళి వచ్చే లోపల పిల్లలు తింటారమ్మా, పిల్లల తండ్రి కూడా తింటాడా? అబ్బా కాదు, తినేది ముంగట పెట్టి తినొద్దంటే ఎట్లా ఊరుకుంటారు? ఇది మరీ అన్యాయం. అవునమ్మా, మేమంతా అన్యాయమే చేస్తాం ఎప్పుడు. అవును అంట ఎడుకరుండి. చైతు నువ్వు ఆ స్వీట్స్ తింటావా, ఈ స్వీట్స్ తింటావా? వాడి ప్రాణం ఇందులో ఉంటుందన్నమాట. అన్ని రకాల లడ్డూలు పంపించారు. సో మీరు దగ్గర లేరు కాబట్టి ఇవి చూపిస్తూ మరొకసారి అందరికి. అవి చిన్నోడికి డ్రై ఫ్రూట్స్. ట్రెడిషనల్ ఫుడ్, ఇది ఫ్యాన్సీ ఫుడ్. అదే అంటున్నారా, వాళ్ళు ఫ్యాన్సీగా ఉంటారని వాళ్ళకి ఇది పంపిరు, మనం ఎక్కడ. సో ఇదండి మా ఉగాది ఇట్లుంటుంది. ఏ పండుగైనా మా ఇంట్లో ఇట్లనే ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. బాయ్.